పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వారం పాటు కొనసాగిన పరస్పర దాడులు ఇటీవల సీజ్ ఫైర్తో ఆగిపోయాయి. ఖతార్ మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగినా మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా పేర్కొంటున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ కమాండర్ కాజిం ఓ వీడియో విడుదల చేస్తూ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ను నేరుగా సవాలు చేశాడు. దమ్ముంటే యుద్ధభూమిలో మమ్మల్ని ఎదుర్కోండి అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ సైనిక ఉన్నతాధికారులకు సవాల్ విసిరిన ఈ వీడియోలు షాక్కి గురిచేసింది. టీటీపీ కమాండర్ కాజిం సవాల్ పాకిస్తాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. ప్రభుత్వం అతని సమాచారాన్ని వెల్లడించే వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయలు బహుమతి ప్రకటించింది. అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కుర్రం ప్రాంతంలో టీటీపీ భారీ దాడి జరిపి 22 మంది పాక్ సైనికులను చంపినట్లు టీటీపీ ప్రకటించింది. పాక్ సైన్యం మాత్రం 11 మంది సైనికులు మరణించినట్లు ధృవీకరించింది. పాక్, ఆఫ్ఘన్ మధ్య ఇటీవలే ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీటీపీ వంటి గ్రూపులపై ఆఫ్ఘన్ చర్యలు తీసుకుంటేనే ఒప్పందం నిలుస్తుందని పాక్ స్పష్టం చేసింది. 2007లో బజావూర్, స్వాట్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని తాలిబాన్ వర్గాల కలయికతో ఏర్పడిన టీటీపీ పాక్ సైన్యం తన భూభాగంలో పెంచింది. ఇది అల్-ఖైదా మద్దతుతో ప్రారంభమై జిహాద్ భావజాలం ఆధారంగా పాక్ ప్రభుత్వ, సైనిక వ్యవస్థలపై దాడులు చేపట్టింది. ఆఫ్ఘన్ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్ పాక్ మధ్య మతపరమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ రాజకీయ లక్ష్యాలు వేరు. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంలో ఇస్లామిక్ పాలనా స్థాపనకు ప్రయత్నిస్తే టీటీపీ పాక్ సైనిక వ్యవస్థను కూలదోసి షరియా ఆధారిత పాలన అమలు చేయాలని కోరుకుంటోంది.